ఇంకెవరన్నా వస్తారా? ఇంక మనం స్టార్ట్ చేస్తాం. దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 12వ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ మనకి 45 పోలింగ్ స్టేషన్స్లో అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది. ఈవీఎంలు కాదు, ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 45 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ పూర్తయ్యి వారికి 2 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే రెండో ర్యాండమైజేషను రేపు ఉదయం వారికి ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్కి వెళ్తున్నారు ఏంటనేది ఎల్లుండి ఉదయం అంటే డిస్ట్రిబ్యూషన్ రోజున వారికి తెలియచేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు 5 గంటలకి ఈ యొక్క క్యాంపెయిన్ పీరియడ్ అనేది ముగుస్తుంది. సో 5 గంటల తర్వాత కంప్లీట్గా నో క్యాంపెయిన్ పీరియడ్. సో ఆ సమయంలో అభ్యర్థులు కానీ లేకపోతే వారి పార్టీలు కానీ లేకపోతే పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ ఎటువంటి క్యాంపెయిన్ కూడా జరగటానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 5 గంటలకంతా కూడా క్యాంపెయిన్ పూర్తి చేసుకోవాలి. అలాగే గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే పులివెందుల మండలంలో కానీ లేకపోయినట్టయితే ఒంటిమిట్ట మండలంలో కానీ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో ఆ స్థానికేతరులందరూ కూడా క్యాంపెయిన్ కొరకు వచ్చినటువంటి వారు కానీ లేకపోతే ఇతర క్యాంపెయిన్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన వారు కానీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి విడిచి వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దానికి తగ్గట్టుగా ఒకవేళ ఎవరైనా క్యాంపెయిన్ పీరియడ్ దాటిన తర్వాత కూడా ఉన్నట్టయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వారిపైన కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఓటర్లకు సంబంధించి ఈ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు అలాగే వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ వాళ్ళకి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందజేయటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నంకి 2 పులివెందుల్లో అయితే ఆల్మోస్ట్ 95%, అలాగే ఒంటిమిట్లో కూడా 95 నుంచి 96% ఇప్పటికే వాటర్ స్లిప్స్ అందరికీ కూడా ఓటర్స్కి అందజేయటం జరిగింది. దాంట్లో స్పష్టంగా వారి పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు, దాని లొకేషను, అలాగే దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో పొందుపరిచి ఇప్పుడు వరకు ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి వారు కూడా ఆ గ్రామంలో లేదా ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవటం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరు అందుబాటులో లేకపోవటం వల్ల అవి ఇంకా ఇవ్వటం జరగలేదు. అయితే ఈరోజు మళ్ళా మధ్యాహ్నం నుంచి మళ్ళీ రెండో విడత మిగిలినటువంటి 4-5% ఎవరైతే ఉన్నారో రెండోసారి మళ్ళా వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళి ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని అందజేయడానికి ఏర్పాట్లు చేయటం జరిగింది.
అలాగే ఎలక్షన్ రోజున ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి మన గత ఎన్నికల్లో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, అలాగే అక్కడ ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి ఆధారంగా మనం క్రిటికల్ బూత్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. మన పులివెందుల్లో 15 క్రిటికల్ బూత్స్ కింద 15 ఉన్నాయి. 15ని కూడా మనం క్రిటికల్ బూత్స్ కింద ఐడెంటిఫై చేయటం జరిగింది. 15 చోట్ల కూడా వెబ్ కాస్టింగు, అలాగే సీసీ కెమెరాల్లో పర్యవేక్షణలతోటి అక్కడ జరుగుతుంది. అలాగే ఒంటిమిట్టలో 10 క్రిటికల్ బూత్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 10 చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడైతే వెబ్ కాస్టింగ్ ఇవ్వలేదో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని మనం నియమించడం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్స్ ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు. దే విల్ ఆల్సో గివ్ ద ప్యారలల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఓటర్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మంచినీరు కానివ్వండి, లేకపోతే క్యూ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే అటెండ్ అవ్వడానికి కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఈ పోలింగ్ బూతుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా ఇప్పటికే అధికారులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మన జిల్లా ఈ 2 టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీల్లోనూ ఒక 3 గ్రామ పంచాయతీల్లో వారు నివసిస్తున్నటువంటి హ్యాబిటేషన్ కాకుండా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేరే హ్యాబిటేషన్లో వారికి పోలింగ్ బూత్ రావటం అనేది జరిగిందని చెప్పేసి చాలామంది దానికి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా కమిషన్ వారికి పంపించడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు వాటిలన్నింటినీ కూడా పరిశీలించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిది ఆ ప్రాంతంలో అంటే ఆ 2 హ్యాబిటేషన్స్ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయమని చెప్పేసి అన్నారు. దానికి తగ్గట్టుగా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడ ఆర్టీసీ బస్సులు, అలాగే ఆటోలు, పర్మిటెడ్ ఆటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే అటువంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గర హెల్ప్ డెస్క్ను కూడా, ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజన్ వచ్చి ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్, అలాగే హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి సిబ్బంది వారికి సహాయం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ కూడా ఏవైతే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్ పవర్ కానివ్వండి, లేకపోతే తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యూ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. అలాగే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నాము. ఈరోజు 5 గంటలకి క్యాంపెయిన్ పీరియడ్ పూర్తి అయిపోయిన తర్వాత రేపు ఉదయం పులివెందుల్లోనూ అలాగే ఒంటిమిట్టలోనూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఈ పోలింగ్ సిబ్బందికి ఈ పోలింగ్ మెటీరియల్, బోత్ స్టాట్యూటరీ మెటీరియల్ అలాగే నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా అందజేయటం జరుగుతుంది. సో వాళ్ళు సాయంకాలం కల్లా పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. అలాగే నెక్స్ట్ డే అంటే 12వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ 2 టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీల్లోనూ కూడా చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఎటువంటి హింస ప్రేరేపించే చర్యలు కానీ, లేకపోతే హింసాత్మక ఘటనలకు ఎవరైనా పాల్పడినట్టయితే వారిపైన తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. అదే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతోంది. అలాగే వారందరికీ కూడా పోలీసు వారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా చట్టాన్ని వారి చేతిలో తీసుకొని ఈ పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోలింగ్ రోజున ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే
ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటలు వరకు ఆ పోలింగ్ స్టేషన్ కాంపౌండ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఫర్దర్గా క్యూలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఓటింగ్ పూర్తి చేసేంత వరకు కూడా అనుమతించడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 గంటలకైతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ యొక్క ఏదైతే పరిధిని పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించుకొని మీరు ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మీకున్నటువంటి ఓటు హక్కుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పరంగా తీసుకున్నటువంటి చర్యల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను. దెర్ ఈజ్ నో కొత్తగా ఉన్నటువంటి ప్రొసీజర్ ఏం లేదు. ఇంతకుముందు ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అదే గైడ్లైన్స్ అప్లికబుల్ అవుతాయి. గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా వారు ఏజెంట్ అప్లికేషన్ ఫామ్ని అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓకే అప్లై చేయాలి. సో వారు యాక్సిడెంట్స్ ఒకటి వెరిఫై చేస్తారు. ఎందుకంటే దాంట్లో క్రిమినల్స్ ఎవరు కూడా దాంట్లో ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అయిన తర్వాత వారిని ఇమీడియట్గా ఏజెంట్ కింద వారిని అపాయింట్ చేసుకుంటారు. యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే అక్కడ మీరు దానికి దీనికి ఒక మార్పు ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ లిస్ట్ అనేది గ్రామ పంచాయతీ వారీగా తయారవుతుంది. అంటే గ్రామ పంచాయతీ అనేది ఒక యూనిట్ కింద చేయటం జరుగుతుంది. ఒక గ్రామ పంచాయతీ ఒక హ్యాబిటేషన్ ఉన్న చోట ఎటువంటి సమస్య రాలేదు. అయితే ఒక గ్రామ పంచాయతీలో 2 కానీ 3 కానీ పోలింగ్ స్టేషన్స్ ఉండి లేదా 2 కానీ 3 కానీ హ్యాబిటేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని ఏదైతే అలాట్ చేశారో అది గత నెలల్లో ఐ థింక్ 11వ తారీఖున 12వ తారీఖున నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అది మండల స్థాయిలో ఇచ్చారు. అది మన జిల్లా స్థాయిలో కాదు, అది మండల స్థాయిలో ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అవి కాల్ఫర్ చేశారు. అయితే నేను చూసిన దాని ప్రకారం ఎవరు కూడా దానికి అబ్జెక్షన్ చేయలేదు. 17వ తారీఖున నోటిఫికేషన్ పూర్తవటం జరిగింది. అది ఆ సమయంలో ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా రాలేదు. సో గందరగోళం గురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ కూడా వాటర్ స్లిప్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారి ఇంటి దగ్గర వారికి ఆ వాటర్ లిస్ట్లో క్లియర్గా ఆ పోలింగ్ స్టేషను ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది అనేది క్లియర్గా వారికి ఇచ్చినటువంటి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో వారికి అందజేయడం జరిగింది హౌస్ హోల్డ్ లెవెల్లో. అలాగే ఇంకా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయినా కూడా వారికి సహాయం చేయడానికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ పరిధిలో అక్కడ ఒక హెల్ప్ డెస్క్ని కూడా ఆ రోజు ఉదయం 6:30 నుంచి పనిచేయడం జరుగుతోంది. ప్రతి హెల్ప్ డెస్క్లోనూ కనీసం 4 సిబ్బందిని నియమించడం జరిగింది. వారు ఇటువంటి ఎవరైనా డౌట్ తోటి వచ్చినప్పుడు వారికి హెల్ప్ చేయటం, అలాగే వారి యొక్క పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలని వారికి తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేశాం. సారీ, అంటే ఆరోపణలకి మనం సమాధానం చెప్పలేము. కానీ ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనకి 100కి 100% వెబ్కాస్టింగ్ ఉంది. ఓకే, బయట మన సీసీ కెమెరాస్ ఉన్నాయి, అలాగే పోలింగ్ సిబ్బంది ఉన్నారు, అలాగే కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి అవసరమైన చోట మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది. అబ్జర్వర్స్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, అలాగే జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు, జోనల్ మేజిస్ట్రేట్స్ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఇది రిగ్గింగ్ జరుగుతుంది లేకపోతే రిగ్గింగ్ చేయటానికి అనేది ఇది పూర్తిగా సత్యదూరం. అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎక్కడైతే అంటే మనకి మైక్రో అబ్జర్వర్ కానీ లేకపోతే వెబ్కాస్టింగ్ కానీ, వెబ్కాస్టింగ్ ఉన్న చోట వెళ్ళడం అవసరం లేదు. అయితే ప్రతి పోలింగ్ స్టేషన్కి కాకుండా ప్రతి పోలింగ్ సెంటర్కి ఒక మైక్రో అబ్జర్వర్స్ని పెడుతున్నాం. అంటే ఒక సెంటర్లో 4 పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. దాన్ని అదనంగా పెడుతున్నాం మనం.
అంటే ఎక్స్ట్రా ప్రికాషనరీగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎస్, అలాగే 15 చోట్ల కూడా మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. కౌంటింగ్ సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ కానీ కౌంటింగ్ కేంద్రాన్ని మనం మౌలానా అబ్దుల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ రిసెప్షన్ అంటే మనకు పోటింగ్ అయిపోయిన తర్వాత ఆ బాక్సెస్ అన్నీ కూడా విత్ స్టాట్యూటరీ మెటీరియల్ తర్వాత అదర్ మెటీరియల్ తోటి అక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది 12వ తారీఖు ఈవినింగు. అలాగే 14వ తారీఖున కౌంటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అలాగే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేయటము, వాళ్ళకి ట్రైనింగ్ అది చేయటం జరుగుతుంది. ఆ రోజున ఉదయం వాళ్ళకి ఎక్కడ ఏ సెంటర్కి పంపిస్తామనేది ఆ రోజు లాటరీ ద్వారా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.